తెలివి లేకుండా మాట్లాడుతున్నా. ఆల్రెడీ చెప్పినా చెప్పలేనా నీకు చెప్పు. ఏమైంది అన్నా ఏమైంది? మా అమ్మని దూరం చేసినావు నీకేమన్నా? అరే సిగ్గుచారం ఏంది? రావద్దమ్మా ఏంది ఏమన్నా? అరే నువ్వు ఆడ ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు పట్టుకోవాలి? మా అంటే ఎన్ని రోజులు బతుకుతా అన్న మా అమ్మ? చంపేస్తా నేను. మొక్కలు ఇట్లా పెట్టొద్దు నాకు చెప్తున్నా నేను. నాకు బీపీ అవుట్ అవుతుంది. ఒక్క ఫోన్ ఈ మొక్కలు ఇట్లా పెట్టి ఎవరైనా ఉండని, ఏ మొగోడైనా ఉండని, వాళ్ళ అమ్మాయిని మంచిగా చూసుకుంటే ఎవరైనా చూస్తారు. తర్వాత ఆ రిపోర్ట్లు పట్టుకొని ఎంత పెద్ద షో చేసిరు, ఎంత పెద్ద షో చేసిరు. ఆ లాస్ట్ కి ఆడికి వెళ్ళిపోయినట్టు చేసేసిరు. ఏదో అయిపోతుంది. అమ్మకి నేను ఉండడం ఇష్టం లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అంటుంది. అందుకు వచ్చిన. అలా ఏజ్ అవుతుంది. రెండు మాటలకి ఒక్కొక్క మాట మాట్లాడతారు. మనం ఏంది లైట్ తీసుకొని వదిలేయాలా? నాది లైఫ్, నేను వస్తుని రాదు. ఆడపిల్ల నేను కూడా, నాది కూడా ఒక లైఫ్. నాకు కూడా మా అమ్మ అయ్యని వదిలేసి వచ్చిన. నేను కూడా ఆ రెంట్కి తీసుకోమని చెప్పి 2-3 ఇల్లు చూపించినానా లేదా? చూపించినానా? ఏమంటుంది? అట్లా చేస్తే నాకు వదిలే ప్లాన్. ఓరో చెవులు నింపిరు. మళ్ళీ ఓడితో మాట్లాడుతున్నారు మనకు తెలియదు. ఇటు దాకా వస్తే మళ్ళీ ఏమంటాడేమో అని. ఇటు దాకా వచ్చినాక భయం అవుతుంది నాకు. ఏం కాదమ్మా, వీడియో అయితే పెట్టాను. నువ్వు వీడియో పెట్టు చూద్దాం. ఏమైతే వీడియో పెట్టినా అనుకో, ఆయన మాట్లాడాడు అసలు. అరే ఈడి దాకా వచ్చినాక భయం అంటే ఏందాకా నువ్వు మళ్ళా? ఏం కాదమ్మా, నువ్వు వీడియో ఉండాలి. ఆగు, సెట్ చేసేసి అన్ని చెప్పని చేయండి, వదిలేసి అట్లా వస్తే. ఇప్పుడు ఆడుంటే ఆయనకి మెంటల్ టెన్షన్స్ అక్క. ఈడు ఉంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. మమ్మల్ని కూడా తేవాలి కదా. ఆయన మిమ్మల్ని కూడా ఉంచుకుంటాడు. ఇక ఈయన ఉండు గమ్మున. అందుకు మనం వచ్చేసి అంటే మరి మేమేం అయిపోవాలి చెప్పు. ఇప్పుడు మనం వచ్చిందే అందుకున్నాడు. ఇగో ఏదన్నా మాట్లాడతాడు గమ్మున. మీరు కూడా ఇక్కడనే ఉండండి. ఇక్కడనే హ్యాపీగా ఆయన హెల్త్ సెట్ అయ్యే వరకు అయితే మేము ఇక్కడే ఉండండి. దిగుర్రి అడుగు పోతాం. ఏకైతే అడిగి చూద్దాం. నడు. ఈయనకేమైంది అన్న? అరే నీ పిచ్చా, నీకు ఇంత ఉంటే తమాకలేదా? మళ్ళీ ఎంత తీసుకొని వచ్చిన వాళ్ళను? వదిలేసి వచ్చిండు ఇంట్లో అందరినీ. వదిలేసిరు అంటే తీసుకురాకని చెప్పింది వాళ్ళ అమ్మ గురించి. ఆయన ఎంత ఎందుకు అరే చెప్పారు కదన్నా. దేనికి వచ్చారు? వాళ్ళ అమ్మ గురించి ఇప్పుడు మీరు అరే ఎందుకు తీసుకొచ్చారు అన్న? 2 రోజులు చల్లగా తర్వాత తీసుకొచ్చి అయిపోతుండే. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతే లేదు. అరే పోతే తెలుస్తుంది నీకు. ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉంటాడు. ఒక 2 రోజులు చల్లగా తీసుకొచ్చి అయిపోతుండే కదా. వాళ్ళ అన్న అనుకుని ఏం కొడుతున్నా మీరు? అన్న ఇప్పుడే అన్నాడు. పండుగ కడప ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎందుకు కొడుతున్నా? తీసుకొని వచ్చింది అక్కలను తీసుకొని వాళ్ళ మమ్మీ విషయంలో పొద్దున్న నుంచి అందరు సన్నీ అని తిట్టిండు, నరేష్ అని తిట్టిండు. వెళ్ళిపోమన్నాడు. బెన్నర్ వస్తే బెన్నర్ బి పంపించేసి నేనేం చేసిన చెప్పే రైట్ అయితే ఉన్నాడు. ఏం లేదన్న, అన్న పానం బాగాలేదు కదా, అక్క దగ్గర ఉండి చూసుకుంటా అంటుంది. అంతే కదా. గొడవలు అర్థం కాదు. మాకు అరే ఆమెకు చెప్పదు మళ్ళీ తీసుకొని వచ్చింది. నాకు చెప్పినవరా అన్న తీసుకొని రమ్మన్నాడు. నేను మాట్లాడతా, నేను చెప్తున్నా, నేను తీసుకొచ్చిన. అరే పోండానా ఏమన్నా వేసుకోండి. ఎందుకు కొడుతున్నావు?
మనం ఖరాబ్ చేయడానికి దండం పెడతా అలసగా నువ్వుకుంటా అన్న ఇటు వద్దని ఆపే రైట్స్ అయితే మాకు లేవు ఆ కొట్లాట పెద్దగా అవుతుంది అని మేము ఆలోచిస్తున్నాం. తీసుకురాకని మళ్ళా తర్వాత ఇప్పుడు తీసుకొని నేను తీసుకొచ్చినా అరే మీరు 2 నిమిషాలు ఆగండి ఏం లేదన్న ఇప్పుడు పానం బాగాలేదు కదా. అక్క ఏమో అక్క ఇంటికాడ చూస్తాను ఏడుస్తుంది, నేను చూసుకుంటా అంటుంది. మంచిదా కదా? మంచిదే కదా. తెలివి లేకుండా మాట్లాడుతున్నా. ఆల్రెడీ చెప్పినా చెప్పలేనా నీకు చెప్పు చెప్తుంటే అర్థమవుతా. మాట్లాడతలే తీసుకొచ్చినా అని ఎక్స్పెక్ట్ చేయాలి కదా, పోదామంటే తీసుకొని వచ్చిన చెప్పొచ్చా? చెప్పినా ఏమంటుంది తెలుసా, నేను దగ్గరుండి చూసుకుంటా, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూసుకుంటా అంటుంది. చూసుకొని ఏం లేదమ్మా తల్లి అయినా కోపంగా ఉండు. ఇప్పుడు కోపం చేయని కోపం ఏం చూస్తావా? మొత్తం చూసుకుంటావా? మొత్తం చూసుకుంటావా? చూసుకుంటా చెప్పినా అన్న నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. నువ్వు ఉంటే ఫ్యామిలీలలో ఏమైంది అన్నా? ఏమైంది? ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు రావద్దు? మా అమ్మని దూరం చేసినావు, నీకేమన్నా? అరే రావద్దు, అంతే రావద్దు. నేను సిగ్గుచరం ఏంది? రావద్దన్నా కదా. ఏంది ఏమన్నా? ఎందుకు వచ్చి ఎందుకు అనుకోండి అల్లలా కొడుతుంది అంతే. ఎవరు రమ్మంటారు? అవసరం లేదు. ఎవరు రమ్మంటారు అంటే ఎందుకు దాని కొట్టేస్తున్నావు? అరే నేను ఎవరు రమ్మంటారు? ఎవరు అసలు చెప్పు అన్న నీ బాగాలేదని అన్నా నువ్వు ఎందుకు తెచ్చినావు అన్న? అన్న నీకోసం చిగురు చెప్పినా అంటే ఆమె బాధపడుతుంది. అరే ఒక 2 రోజులు మంచిగా ఇప్పుడు చెప్పినా నీ కోపం ఉన్నాడు. వద్దు 2 రోజులు సరే నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు అన్న? ఎందుకు తీసుకొచ్చి అట్లా అడుగు. మంచి ధనాధనాలు వాళ్ళ మాటలు కొట్టేసి ఏందనేది ఎందుకు తెచ్చినావు? ఎందుకు నీ పానం చూసుకుందామని వచ్చింది ఆమె. నేను ఉంటున్నా కదా, వీళ్ళు ఉంటారు ఉంటదన్నా. అవన్నా శ్రీశైలం నుంచి పిలిపించిన మా అమ్మ ఒకటే ఉంది, ఆడ ఉండొచ్చు కదా. ఈడెందుకు ఈడెందుకు? ఏం చేస్తాం మళ్ళా? మీ అమ్మకి నేను ఉండడం ఇష్టం లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అంటుంది, అందుకు వచ్చిన. అర్థమైందా? ఎందుకంటది ఆమె పిచ్చా? మొఖం పట్టుకొని అన్నది మీరు ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని. మీ అక్క మీ మమ్మీ ఇద్దరు అన్నారు. మీరు ఇంట్లో నుంచి కాల్ చేసి వెళ్ళిపోతే అప్పుడే మేము ప్రశాంతంగా ఉంటాం అన్నది. అందుకు వచ్చేసిన. చెప్పేడు ఉండాలి, ఈడు ఉండాలి, రోడ్డు మీద పోయి ఉండాలి. చెప్పు పో, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు పో. అన్న నీ ఆరోగ్యం కోసం చూసుకొని మాట్లాడుతారు, ఎందుకు చెప్తారు? ఏం పిచ్చోలా ఏంది? ఆమెకి హెల్త్ బాగా వారం నుంచి పప్పు పెరుగు అన్నం తింటుంది. ఆన్లైన్ లో ఏమో ఆర్డర్ పెట్టుకుందానా? ఏమో ఏదో అది డైజెషన్ మంచిగా అవుతుంది అని చెప్పి ఏదో ఆన్లైన్ లో వచ్చిందంట, అది ఆర్డర్ పెట్టుకుంది. అది తిన్నప్పుడు నుంచి అన్నం పోతలేదు ఆమెకి. ఆమె ఆ టెన్షన్ లో ఉంది. నేను ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఏదైనా చూడనీకి ఉంటుంది. ఈ సాలయానికి వీనికి చెప్పిన చిల్కకి చెప్పినట్టు చెప్పినా నేను. శ్రీశైలం పోతున్నప్పుడు మా అమ్మని చూసుకోరా, జరగకరా, ఆడికెళ్ళి జరగకు 5-5 నిమిషాలు 10-10 నిమిషాలకి పోయి మాట్లాడరా అని చెప్తే బయట తిరుగుడు పోయింది. బయట తిరగని పోయింది. ఇప్పుడు ఓవర్ తల్లికి ఓవర్ ప్రేమ ఉంటుంది, వాళ్ళకే తెలుస్తుంది. నేనేం చేసినా సరే పోనీ వదిలే,
నా ఎట్లయినా చెకప్ చేపియాలి కదా అని చెప్పి నడు అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లు పట్టుకొని ఎంత పెద్ద షో చేసిరు ఆ లాస్ట్ కి ఆడికి వెళ్ళిపోయినట్టు వేసేసిరు ఏదో అయిపోతుంది ఏదో వేసేస్తురు అని చెప్పి ఇంట్లో చెల్లగొట్టిరు ఈడికి వచ్చిన తర్వాత మా అమ్మ ఎట్లుంటది ఎట్లుంటది ఆమె ఏం పని చేస్తుంది చెయ్యేమో పడి ఏమో అదైపోయింది ఏడుస్తుంది ఏమనంటే అరే నువ్వు ఆడ ఉండొచ్చు కదా నువ్వు ఎందుకు పట్టుకోవచ్చు మా అంటే ఎన్ని రోజులు బతుకుతా అన్న మా అమ్మ వస్తా మమ్మీ ఇగో అనకు ఇప్పుడు ఎట్టుంది తెలిసినా ఇప్పుడు మీ అందరి కథ ఎట్టుంది తెలిసినా ఎవడైనా ఎట్లనే పోనీ కానీ మేము గొడవడాలి పొద్దున్న సాయంత్రం తనుకోవాలి తిట్టుకోవాలి ఇది మీ కథ ఎవరైనా కానీ నేను చెప్తున్నా ఒక మాట మాట్లాడు నీకు తెలియదు ఇంటి సిచ్యువేషన్ ఏందో తెలియదు లోపల నేను కుళ్ళిపోతున్నా నీకు అర్థమైతలేదు అమ్మ బాగాలేదు చూసుకోవాలి అన్న బాగాలేదు చూసుకోండి అరే ఆమె గురించి మాట్లాడండి భయ్ కొట్లాడే పీరు మాట్లాడండి ఏది ఎవరైనా ఉండని ఏ మొగోడైనా ఉండని వాళ్ళ అమ్మాయిని మంచిగా చూసుకుంటే ఎవరైనా చూస్తారు అంటే నేను చూసుకోలేను రోజులు ఇప్పుడు చూసుకోడు కాదు ఆడ ఇంటి దగ్గర మా అమ్మ పరిస్థితి బాగాలేదు ఎవరికన్నా తల్లి నాకేమో ఇంట్లో చెలగొట్టి తమాషా చేసి అందరు ఇప్పుడు అన్నకి ఎన్నో టెన్షన్లు తల్లి అంతా ప్రేమ ఉంటది ఆ ప్రేమ కొద్దిగా చూసుకుంటే అయిపోయింది కదా ఇప్పుడు అమ్మకు చూసుకోవట్లేదని ఆ అన్న టెన్షన్ అన్నకు బాగాలేదని మీ టెన్షన్ మీరు ఏమవుతారు అనుకోని మీ మమ్మీ టెన్షన్ అందరు టెన్షన్ తప్ప ఈ టెన్షన్ లో సొల్యూషన్ 0% ఏమి లేనే లేదు అసలు మరి దీనికి సొల్యూషన్ లేదా సొల్యూషన్ ఎందుకు లేదు సైలెంట్ గా కూర్చొని మాట్లాడుకొని జిగురు అంటే ఎప్పుడు ఉరుకులాట రోజులు ఆగన్నా పొద్దున నరేష్ గారిని పోతుకుంటూ సన్నియాడు వస్తే సన్నియాన్ని ఎలగొట్టిండు కోపం పొద్దున్న నుంచి కోపం ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పిన ఒక నిమిషం. ఆ కోపం అంతా వద్దు మంచిగా ఉండదు ఆగని చెప్పినా నేను ఆమె మొత్తానికి పర్మనెంట్ గా ఇక్కడ ఉండడానికి రాలే ఆయన హెల్త్ బాగాలేదు సడన్ గా చెప్పకుండా ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఆంటీని కూడా అడిగింది రమ్మని ఆంటీ ఏమన్నది మీరు ఓండి నేను రాను అని అన్నది కాబట్టి ఆమె ఒక్కటి వచ్చింది చెప్తాది జిగురు మా అమ్మ 10 చెప్తాది సరే నేను ఆమె ఉంటేనే నేను మంచిగా అవుతానా ఆమె ఉంటేనే బాగుంటారా ఇప్పుడు స్కూల్ ఎప్పటికెళ్ళుంది టైం ఉందన్నా ఇవే మొక్కాలన్నా నేను కొట్టి చంపేస్తాను నేను మొక్కాలు ఇట్లా పెట్టొద్దు నాకు చెప్తున్నా నేను నాకు బీపీ అవుట్ అవుతుంది ఒక్క ఫోన్ ఈ మొక్కాలు ఇట్లా పెట్టి నేను అంటున్నా నేను కొట్టి చంపేస్తానా అందుకే వెనక ముందు ఆలోచించాలి చేతులు అంటే రావద్దు టెన్షన్ పెట్టి నువ్వు టెన్షన్ పడకుండా ఇగో వచ్చేటప్పుడు కనీసం ఒక మాట చెప్పాలి కదా నాకు ఫోన్ చేయాలి తారీఖు స్కూల్ పోయేది అన్న స్కూల్ జాయినింగ్ ఉంది ఇవాళ డేట్ ఎంత ఇంకా కొన్ని బుక్కులు తీసుకోవాలి అది తీసుకోవాలి అన్ని ఈడ తెచ్చి ఏడుంటారా అన్న సరే ఉంటారా అదే స్కూల్ సరే అన్నా ఈడ ఏమన్నా స్కూల్లో వేసేస్తా సరేనా నేనేంది ఆడ రావద్దు అంటురా చిలికలు కూడా నేను ఆడ ఉండొద్దు మా అమ్మని తెచ్చి ఈడ పెట్టు నేను ఉండకపోతే చెప్పు తీసుకొని కొట్టు నేను ఈడ వచ్చి ఉంటా ఎట్లయితే తీసుకొని వచ్చి మాట్లాడుతురో అట్లనే మాట్లాడు ఇంట్లో కూడా ఈయనే బతుకుతా ఈయనే ఉంటా ఈడ స్కూల్ ఉన్నాయా బాబాయ్ స్కూల్ ఉన్నాయా స్కూల్ మాట్లాడదాం డ్రైవర్ ని సెట్ చేద్దాం బండి సెట్ చేద్దాం పోతారు తీసుకొస్తారు అన్ని బాగుంటాయి 2-3 నెలలు సినిమా అయిపోతుంది నా పనులు నేను చేసుకుంటా అరే అందరు ఎగబడుతురు ఒకటేసారి ఏదో నాకు ఏమో రోగం వచ్చేసింది అన్నట్టు చేసేస్తురు మనిషి బాగాలేదు తెలుసు అన్ని తెలుసు పైన మళ్ళీ గొడవలు సంవత్సరంన్నర నుంచి ఏ రోజైనా నేను బాధపడి ఇట్లా నేను అది ఉందా వీళ్ళందరూ ఒకటై ఏమో అయిపోతుంది ఆ డాక్టర్ కూడా చెప్పిండంట ఆయన సాగు బతుకులో తిరుగుతుండు ఆయనకు తెలుస్తలేదు ఏ టైంకైనా ఏమైనా అయిపోతుంది అంటే వీళ్ళందరూ టెన్షన్ పడిపోయి ఇక ఎగబడ్డారు ఊళ్ళోకి వెళ్ళి వీళ్ళు పిలిపించారు నీకేమో నేను ఫోన్ చేసి ఆడికెళ్ళి పిలిపించిన ఆయన ఏమో ఆయన హాస్పిటల్లోనే చేస్తాడు కదా అంత సీరియస్ ఏముంది బాగానే ఉన్నావు కదా టెన్షన్ అనేది అందరికి ఉంటది అన్న టెన్షన్ ఏమైపోతుంది అయిపోతుందని ఉంటది ఏమైపోతుంది టెన్షన్ ఏంది మా అమ్మకి అవుతుందిరా అమ్మకాలు చెప్తలే అక్కడ తీసుకొద్దామన్నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను ఉండకపోతే చెప్పు అన్నా లేదా అమ్మని తీసుకొని వచ్చే లేదా అరే అన్న ఒక్క ఏమే ఎట్లుంటది చెప్పు
ఆ? అరే తాళమీరా వంశీ అరే గేట్ తాళం ఏ, గేట్ తాళం తీసి గేట్ తాళం ఏ. ఏ తాళం తీసాడు తాళం అందరు నిండిపోతున్నారు ఎంతమంది అన్న ఏంది ఏం చేయాలా ఇదేనా అరే చెప్తే అర్థం అన్న నాకు కూడా ఉంటదన్న నా హెల్త్ బాగుండాలా నా భార్యతో ఉండాలా పిల్లలతో ఉండాలా అని నాకు ఉంటది ఇగో ఇవే మాటలు ఇగో 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 దొంగ ప్రేమ, దొడ్డనా, వాడు ఇచ్చిండు ఇన్ని రోజులు. అయితే కాదుగా ఇట్లుండవు. చూడక ఒక్క విషయం చెప్తాను ఇగో ఏమైనా కానీ ఆయన ఎన్ని కష్టాలను పడినాయి ఇంట్లో వచ్చి ఇగో అదే ఇగో ఆయన ఎన్నెన్నో కష్టాలు అన్నా పడినాయి ఎన్ని చేసినా గాలికి ఎగిరిపోయినట్టు మాటలు ఏం మాట్లాడతారు ఎగిరవక్క, అన్నా. ప్రేమ ఏం ఉంటుంది. చేసినా waste. అట్లా అంటారు, అనగానే అయిపోతుందా? నువ్వేం చేసినావు? ఇగో ప్రేమ కథ ఉంటది ఆ ఒక్క మాటతో నేను చేసిన ఉని ఎగిరిపోతుంది కోపంతో అన్నాడు ఇక దాన్ని ఇంకా పెద్ద చూడు చేసుకోవాలి ఇప్పుడు ఆ పానం చూడు, మంచిగా భర్త ఉండదు. ఇగో ఒక భర్త భార్య కంటది భార్య భర్త కంటది పోనీ. అర్థమైందా? ఇంట్లో సమస్యలు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటాయి బయటికి వెళ్ళకూడదు అన్నా ఇగో ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆరోగ్యాలు బాగాలేవు అన్నకి ఫస్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి మెడిసిన్ ఎలా పెట్టాలా డైట్ ఎలా పెట్టాలా ఏం తినిపించాలా అది పెట్టండి కొద్దిగా దాని మీద మీరు కొద్దిగా ఫోకస్ చేయండి సరిపోద్ది నా పిల్లలని ఎల్లకాలం పిల్లలను పంపిద్దాం వీడికైనా అన్ని చూసుకుందామన్నా ఒక డ్రైవర్ ని సెట్ చేద్దాం అన్ని చేద్దాం. నాకు ఒకటి చెప్పు నేనేం ఇప్పుడు అటు రావద్దా నేను ఈడనే ఉండాలా ఒక 1 year ఉందాం. ఆ? 1 year. ఒక సంవత్సరం ఈడు ఉండు అంటున్నావు నాకు అంతే ఆ? 1 year. ఈడుండా నేను శ్రీశైలంలో ఉంటా పిల్లలు ఆ? పిల్లలు ఏడుంటారు ఆడు ఉంటారు అమ్మ ఏడైనా అంత స్కూల్లో దూరం వేసాం, రాదుగా. వీళ్ళు ఏడుండాలా నేను ఇగో అమ్మ నీకంటే ఏదో ఒకటి చెప్పి తీసుకుని రావచ్చు అన్న, అంత దూరం అంటే కష్టము. ఇగో కావాలి ఉండని సిరిసిల్ల ఉండని మా అమ్మ ఇగో, మా అమ్మ కూడా అంతకే ఉందన్న ఇగో ఇగో మా అమ్మ వస్తే ఎందుకు రాదు? ఇగో ఇను, మా అమ్మకి ఏంది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే నేను పోయి గుచ్చుకొని వచ్చిన తెచ్చి ఈడ పెట్టిన నేను ఈడికెళ్ళి జడగా ఈడనే ఉంటా నేను ఇదే ఇంట్లో ఉంటా ఇదే ఇంట్లో ఏదైనా సాగు బతికైనా ఇదే ఇంట్లో అంటుంది ఆమె బయట వచ్చి శ్రీశైలం కేపన్న వాళ్ళ మమ్మీ లేదా ఆడ తోడు ఉంటుందా అని చెప్పి నడు ఆడ నడు అని చెప్పి అంతా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఆడ అట్లనే అలా ఏజ్ అవుతుంది రెండు మాటలకి ఒక్కొక్క మాట మాట్లాడతారు మనం ఏంది లైట్ తీసుకొని వదిలేయాలా కరెక్ట్ నువ్వు ఆలోచించింది కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించాలి కదా అన్న, పిల్లలు పెంచి ఇంత రాగానే పెద్ద చేసి అనుకుంటున్నావు కుళ్ళ చెప్పేసి అన్న ఈడు ఉండాలనుకుంటున్నావా చిలకలు కూడా ఉండాలనుకుంటున్నావా శిష్యులు ఏమంటున్నా ఈడ ఉండు కాదు నా పని నేను చేసుకుంటా నాకు వదిలేరు నాకు మీరు ఏం చేస్తున్నా అంటే ఒర్రుపిచ్చి ఇంకా బీపీ కూడా హై చేసేస్తున్నారు నాకు ఇగో అక్క బాధ కూడా ఏం లేదన్న నువ్వు ఏడిపోయినా టైం కి తిని ఆ, టైం time ఇంటికి కి రా తిని అంటుంది అంటుంది అంతకు మించి ఇంకేం కోరుకుంటలేదు ఆమె దగ్గర నుంచి నీకు ఏంది? ఆమె ఏమంటుంది నువ్వు టైం కి తింటలేవు ఇంటికి సరిగ్గా తింటలేవు time అంటే కి- ఇప్పుడు ఆకలి అయితే లేదు ఏం తింటారు మా బాబాయ్ పసకలు ఉన్నాయి అన్నం పోతలేదు అన్నం పోతుందా పోతలేదు టైంకి తిను టైం కాదంటే నాకు ఈ చెట్ల మందు అని ఆ చెట్ల మందు అని ఆ గోళీలు అని ఈ గోళీలు ఇన్ని గోళీలు ఓడి తింటే కిడ్నీలు ఖరాబ్ కావా చూసుకోండి ఇలా నువ్వే బేసిక్ first నాలెడ్జ్ అట్లా ఉంటుంది కదా అయిపోయినావు. ఇన్ని గోళీలు తింటే ఏమైతుంది డయాలసిస్ వచ్చి వస్తారు వారంకి ఒకసారి హాస్పిటల్ పోవాలా రక్తం చేంజ్ చేయాలా ఏం డయాలసిస్ అంటే చిన్న మాట అనుకుంటారా గోళీలు తింటానే అవుతాయి నీకు ఇందాకే చెప్పినా కదా బాబాయ్ ఆడ కూర్చున్నప్పుడు చెప్పాను కదా బాబాయ్ నీకు. అగో ఆడ పచ్చకర్లు ఉన్నాయని. అలా నేను ఆయిల్ వాళ్ళతోని నేను తింటున్నా నాకు చేయకండి నా హెల్త్ నేను ఎట్లా సరే సంవత్సరం నారా నుంచి అంటారు ఒక 2-3 నెలలకి ఎక్కువ అయిపోతే చచ్చిపోయేటోళ్ళు లేరా ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఉంటాలేనా అన్న, ఇవి చచ్చిపోడు, ఇవి కూడా ఎందుకన్నా అవన్నీ మాటలు మెయింటైన్ చేస్తున్నా నేను ఏం చేస్తాం కొన్ని ఇంకోటి అది కావాలంటే కావు ఒక్కొక్కసారి ఉండాల్సి ఆ టైంలో నేను ఉండా గోళీ వేసుకోనా ఒక్కొక్కసారి అయితే అట్లాంటి అప్డౌన్ తింటలేడు ఎట్లా మొత్తం ఎగబడ్డారు అందరు కలిసి కొన్ని విషయంలో అరే ఒర్రకురా అంటే బీపీ ఆవిడ ఎక్కిస్తున్నది. ఒక్క మాట ఒక అన్న నువ్వు 100 మాటలు మాట్లాడి ఒక్క మాట విన్నా మాది ఒక్క మాట విను వద్దా ఊకనే రాలే కదా అన్న వచ్చిందేమో ప్రేమ వచ్చిందేమో ఉందేమో వచ్చిందేమో నేను చెప్పిన అక్క నేను చెప్పినాక కోపం ఉన్నాడు పొద్దున అది కదా ఇంపార్టెంట్ కాదు నాది నిన్న నాశనం కూడా కానీ ఏమైనా ఎందుకు చెప్పినాక మేము ఆడ ఆపి కోపం నుండి అక్క 2 రోజులు అన్నాక రానాక ఇగో మీ మధ్యలో పెద్దోళ్ళం కా మేము రేపటి దినం మీ ఇద్దరు ఒకటే మీ ఇద్దరు కలిసి ఉంటారు మీ మధ్యలో వచ్చిన ఇవాళ ఉంటాం రేపు పోతామేమో మీ జీవితాంతం ఉండేటోళ్ళు మీరు అమ్మని చూసుకుంటా కోపంలో ఉన్నాడు అక్క వద్దాక ఇంకా పెద్దగా అయితే నొల్లి అని చెప్పిన అమ్మని చూసుకున్నా అంటే మధ్యలో టైం బాగాలేదు అని
సినిమా పనులు ఆపుతున్నాయి, ఆగుతున్నాయి, సినిమా కంప్లీట్ అయిపోయిందని అన్నీ అని చెప్పి శ్రీశైలం అందరినీ తీసుకొని వచ్చినానా లేదా? ఆ దేవుని మొక్కుకొని అన్ని పనులు చేసుకొని వీడికి వచ్చినానో లేదో, ఇంటికి రాగానే మళ్ళీ ఓరేం చేపించిరో ఏందో అంతా ఎగబడతారన్నా. ఈడ చిలుకలు కూడా వచ్చినా అంటే నా మీద ఎగబడుతుంది. సరే చిలుకలు కూడా వద్దు మళ్ళీ, అందుకే ఇన్నో అంటున్నాం కదా మేము బి ఇన్నో ఉండు. మొత్తము ఎట్లున్నాయి, మొత్తం టెన్షన్లు అన్ని పెట్టేస్తారు. ఉన్న టెన్షన్లు కాకుండా పైనుంచి ఇంట్లో టెన్షన్లు, బయట టెన్షన్లు, అమ్మ టెన్షన్. అందరి టెన్షన్లు ఎందుకన్నా మరి? ఫ్యామిలీ టెన్షన్ పెట్టుకోమని అందరి టెన్షన్లు ఎందుకు? జిగురు నీకు దిమాగ్ ఖరాబ్, నువ్వు ఏం తెలియకుండా నువ్వు వరబాగా అన్న తెలియదు కదన్నా, ఆయన హెల్త్ చూసుకోమని అన్న. అన్ని టెన్షన్లు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు సినిమా దానికి ఒక కాపీలు ఇస్తలేరు వాళ్ళు. వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? నేనే కదా. ఏడా మాట్లాడతాడు? ఆయన పనులు ఆయన ఉంటాడు, నేను మాట్లాడతా అంటాడు, మర్చిపోతాడు. నేనే చూసుకోవాలా, నేనే తిరగాల. ఆ డబ్బింగ్ దగ్గర నేనే కూర్చోవాలా. ఎందుకు? ఆ డబ్బింగ్ దగ్గర ఓ డైలాగ్ ఏంది, ఎట్లా రావాలా, ఏంది అనేది నేనే చూసుకోవాలా. ఓవర్ చూసుకుంటే కాదు, అట్లా చూసుకుంటే వదిలేస్తే ఆ సినిమా నాశనం అయిపోతుంది. ఓవరికి ఎట్లా కావాలా, ఎట్లా మాట్లాడాలా అనేది నాకు తెలుసు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడదు, ఇప్పుడే చెప్తున్నాను. నీ లిమిట్లో నువ్వు ఉండవు. అందరు పెద్దోళ్ళు అవుతారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. నాకు ఎక్స్ప్లెయిన్, నా జీవితం ఎట్లా బతకాలా నాకు తెలుసు. ఇక్కడ దాకా నేను ఎట్లా చేసుకుంటూ వచ్చినా నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇజ్జేయి అంటే నేను ఎందుకు వింటా? సరే వర్షం కూడా వస్తుంది. ఇగో లోపలికైతే నడు, బయట వర్షం వస్తుంది, లోపల నాకారా లోపల నాడు. కోపంలో ఏం కదా దాకా ఊరులో మనుషులు మాట అన్నాడు కదా, వదిలేసి లైట్ తీసుకో. దా నేను చెప్పిన కోపంలో ఉన్నాడని, ఆ కోపం అంతా వర్షం వస్తుందా? రానున్నా నేను వెళ్ళిపోతాను. ఏం కాదు, రాకరా మాట్లాడతారా? అంటే దూరం చేస్తున్నంట వాళ్ళ అమ్మని. అట్లాంటి మరి పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు, ఒక జీవితం నాశనం చేయొద్దు. నాది లైఫ్, నేను వస్తుంది రాదు. ఆడపిల్ల నేను కూడా, నాది కూడా ఒక లైఫ్. నాకు కూడా మా అమ్మ అయ్యని వదిలేసి వచ్చిన నేను కూడా. ఆట బొమ్మని కాదు, వస్తువుని కాదు. మాటలే వద్దు అక్క. మాటలు అంటే ఎట్లా ఎట్లా తీసి పడేసినట్టు మాట్లాడుతున్నాను. నన్ను వాళ్ళ అమ్మ ఇంపార్టెంట్ అంటే నేను చేసిన అన్ని పోయినాయి. వాళ్ళ మమ్మీ మొక్క మీద అంటుందన్న. మనం కులాలో తప్పది ఏంటంటే, మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అంత త్యాగం కష్టమైన కూడా ఉండాల్సిందే. చెప్పుకుంటున్నాడా? గొప్పలు చెప్పుకుంటున్నా వాళ్ళ అమ్మ గురించి, మరి నేను కూడా ఆయన గురించి ఏం చేసినా అంటే అది తప్పదు. ఇగో ఎప్పుడైనా మనం ఇష్టముచ్చి చేసుకున్నప్పుడు కష్టమైన అనుభవించాల్సిందే. వస్తే కూడా మొక్క మీద పట్టుకో, అందరి ముందు కొట్టేలా కొడుతుంది అన్న. చూడక ఏమన్నా కూడా అవసరం, నువ్వే అవసరం. ఏమన్నా మంచిగా ఉందా అన్న? వేనా కొట్టినా ఓ వేనా నేను చెప్తున్నా కదా, ఏం కాదు నడు, ఏం కాదు నడు. వచ్చి వెనక ముందు అందరు చూడకుండా కూడా పట్టుమని కొట్టేస్తుంది మొక్క మీద. అది కూడా తప్పే. ఏంటంటే అన్ననే కొట్టినాక కదా, ఒక లిమిట్ ఉంటది సాయి. లోపల కొట్టినా నేనేమన్నాను, నాలుగు గోడల మధ్యలో అందరి ముందు పట్టుమని కొడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం వాళ్ళకి కొడతాం, ఇష్టం ఉన్న వాళ్ళకి తిడతాం. అంతే, నువ్వు అర్థం చేసుకో. అంతే అర్థం చేసుకో. ప్రేమ ఏంటంటే బయటకు ప్రేమ. అర్థం చేసుకుంటే కొట్టిరంటే ఆమె ఎంత మంది ముందట కొట్టినా నేను ఒక మాట అయినా చెప్తానా? ఎవరు కోపం వాళ్ళది, లైట్ తీసుకోవాలా? ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఏంది తప్పు? నువ్వు ఎందుకు తెచ్చినావు? నువ్వు ఎందుకు తెచ్చినావు? మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వచ్చి సరే పోన్లే, మా పిల్లలందరూ డాడీ డాడీ అంటున్నారు. వర్షం వస్తుందా అంటారన్నా? నేను అట్లా అంటలే. మా అమ్మని కూడా సరిదిద్దుకొని తీసుకొని వస్తే అయిపోతుంది కదా. సెట్ చేద్దాం అన్న ఒకటేసారి. నా మాట ఎందుకు ఇంటది? నీ మాట నువ్వు చెప్తానే ఇంటలే. కొడుకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కదా, నా మాట ఎట్లుంటది? మీ అమ్మ అంటుండవు పెద్ద. సరే పోనీ లేమందా, పోనీద్దా. ఏం చేద్దాం జిగురు తీసుకొని పో. ఎట్లా తీసుకొచ్చినా అట్లా తీసుకొని పోనీ. తీసుకో ముందు కూడా మొన్న ఏమన్నా సరే, ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానా?
అంతకుముందు మొన్న నేను ఇల్లు చూద్దాం బయట పోయి ఉండు, నేను ఇట్లా ఇంటికి పోయేసి వస్తా, మనం వేరే అపార్ట్మెంట్ తీసుకొని ఉందాం, రెంట్కి తీసుకోమని చెప్పి 2-3 ఇల్లు చూపించినానా లేదా? చూపించినానా? ఏమంటుంది? అట్లా చేస్తే నాకు వదిలే ప్లాన్ ఓరో చెవులు నింపిరు మళ్ళీ ఓడితో మాట్లాడుతున్నారు, మనకు తెలియదు. చెవులు నింపిరు అంటే నాకు వదిలేసే ప్లాన్లు ఉన్నావా? నువ్వు ఇంట్లోంచి బయటికి పోతే ఆయన నీకు వదిలేస్తాడు అంటే ఎందుకు వదులుతారా? నా పిల్లలు ఉన్నాక ఎందుకు వదులుతారా అంటే ఇట్లాంటి మైండ్లలో ఎక్కిస్తారు. అది అప్పుడు విషయం అన్నా, ఎవరు చెప్పినా ఏ మాట అన్నావు? నువ్వు పొద్దున పోయి సాయంత్రం వస్తావు, నేను ఒక్కదాని ఉంటే నాకు భయం అవుతుంది. ఇంత పెద్ద మంచినే భయం పెట్టిస్తుంది, ఈమె భయం పడుతుంది అంట. ఒకటంటే ఒకటి చెప్తున్నావు, దొంగ నాటకాలు వేస్తున్నావు. దొంగను నేను ఒక్కదాన్నే ఉంటా, నువ్వు దూరం దూరం చూస్తున్నావు. ఇదే కొట్టడం ఇదైతే చూసే దగ్గర చూడు, చిన్న పెద్దగా అయితే అన్న చిన్న నువ్వు ఒకే పట్టున్నానా, నువ్వు ఒకే పట్టు. సరే ఓపిక అంటారు. ఆడ ఇంటి దగ్గర ఎవరు ఉంటారు, ఎవరు చూస్తారు మా అమ్మని? సరే అన్న పోతుంది, ఇప్పుడు పోతుంది, వచ్చిందా పోతుందా? ఒకప్పుడు ఇల్లు చూసినప్పుడు మీ అమ్మ గుర్తురాలి, అప్పుడు మరి అప్పుడు ఎవరు చూస్తారు అనుకోని ఇల్లు వెతికినావు. నేను ఉంటుండే, ఆ పూరోళ్ళు ఉంటుండే. ఇప్పుడు రాకేష్ ఆడున్నాడు, వంశీ ఈడున్నాడు. మీ అమ్మ ఒక పిల్లని పెట్టింది ఇంటికి. సరే దాకా మా అమ్మ అంటది, ఆమె ఏజ్ అవుతుంది, ఆమె అంటది 100 మాటలు అంటది కొన్ని రోజులే. అక్క నీకు అన్నతో సంబంధం అక్క, ఎవరితో సంబంధం లేదు. అన్న ఎట్లా చెప్తే అట్లా ఇంటే అయిపోతుంది కదా అక్క. నడువక్క పోనిద్దా నాకేమన్నా నడు. అసలు పెళ్లిలో ఎవరు తీసిరేమో, అసలు నాకు బీపీ అవుట్ అవుతుందా? అట్లా అనిపిస్తుంది కానీ ఇప్పుడు అరే ఏందన్నా, ఏ కుక్కనా ఏంది? ఇష్టం బెల్ట్ వేసుకొని తీసుకుపోతే నడవడానికి నాశనమైనట్టు అనిపిస్తుంది జీవితం. అరే అక్క నువ్వు కూడా ఏందక్క? ఆయన తెలిసా నువ్వు పోనీ అమ్మ. ఇగో ఎవరికైనా పోనీ, అమ్మ అంటనే అమ్మనే ఉంటాడు, పెళ్ళం పోనీ పెళ్ళమే వదిలేసేయ్. అక్క. అమ్మ మీద చూపించిన ప్రేమ పిల్ల మీద చూపించలేరు బయటికి, అంతే. అది వదిలేయాల. అన్ని పట్టించుకోకు. నువ్వు మళ్ళీ అలా మమ్మీ గురించి మాట్లాడాలని ఎందుకు మాట్లాడుతున్నావు? లేని కొంప- నీకు పోనీ నేను అన్న తప్పు అంటే మాట్లాడినానా? వాళ్ళ మీద చూపెట్టి ఇలా చూపెట్టి అంటావు, నువ్వు పిచ్చిదానివి దేనికి? ఉన్నావు. అదేనా? చేసిందల్లా చేసి ఏం లేదు, నేను ఇప్పుడు ఏమంటున్నా, లోపల వెళ్ళిపోదామంటున్నా, దాకా లోపల ఇప్పుడు సంజాయించి ఆడ సంజాయించాలి కదా. ఇప్పుడు వచ్చాక ఇంత లొల్లి అవుతుందని అంటే గుద్దుతా మళ్ళా ఆడుంటాం మళ్ళా బురదలో. నడు. ఎట్లా పోయి దుంకమంటుండు, ఆ, లోపలికి పోతావు. నడవమా, నడు. ఇది మన ఇది. ఎట్లా పోయి దుంకు, నన్ను నమ్ముకొని వచ్చినా కానీ నేను మధ్యలో ముంచేసిన అంటుండు, అంతే. ఏమో తెలియదు కానీ నువ్వైతే నడుదా. ఇగో ముంచే రకం వేరేళ్ళు ఉంటారు, ఏ పోనీ అన్న, అయిపోయింది. ఊరికే కొట్టాడు. నువ్వు మునిగిపోయే రకం కాదు. నువ్వు నా మీద కూర్చొని ముంచే రకం, నువ్వు అర్థమైందా? ఎందుకన్నా ఈడకి వచ్చాక మళ్ళా స్టార్ట్ చేస్తున్నావు? గాల్లో వదలరు. ఇటుపోతారా? తెచ్చిన పాప నడు, మళ్ళీ తీసుకొని పోతే ఇక నేనే ఇక. ఈడ దాకా వచ్చినాక మళ్ళా స్టార్ట్ చేస్తున్నాడు. నడు అంటేనే ఉంటాడు. అరే నడు, ఓరి వాళ్ళంటి ఓరి నా కళ్ళ ముందట ఉండదు, వెళ్ళిపోరి. లోపలికి వచ్చినాక నీ కళ్ళ ముందే ఉండాలి కదా. ఓరి పిల్లలు ఉన్నారు, ఓరి. నడు. నడువక్క. ఇది మనదే, అన్ని మనే. నడు. తీసుకొచ్చినావు, నేను మంచిగా నన్ను తిప్పిస్తున్నావు. ఏంది మనదే, ఇంకా కొన్ని పైసలు కట్టాలా, ఆ పైసలు కట్టే నడవమ్మా. నువ్వు ఇట్లా డల్లు ఉంటేనే అయిపోతుంది కథ. అరే నడు. కార్తాళం తీసుకురా. ఇటు పోతావా? ఇక మేము వచ్చినాక ఆయన మరి ఓడిందన్నా. ఇదేం కథ ఇక? నేను ఈడ పోతలే అన్న, ఆడ తిరగడానికి పోతా. నేను ఈడ నాకు జైల్లో పెట్టినట్టు పెడుతురేందన్నా? పద్ధతి కాదు, ఏ చెప్తావి, ఇదేందనే ఇది? పద్ధతి కాదు. నడు. ఊరికే లొల్లి. వస్తుందా అన్నదా? ఏ మంచిగా ఉండాలి అని మేము కోరుతుంటే అంత ఏంది? వాడి డాడీ ఆడికి వచ్చేస్తాడు మళ్ళా. ఏమ్రా పోదామా, బయటకు పోదామా? చలో ఇర్ఫానా సల్మానా నడవమా, నడు పోనీ. దా కదా వస్తుందా దా.